వరుస ఓటములకు చెక్ పెట్టి విజయాల బాట పట్టాలనుకుంటోంది సన్ రైజర్స్ హైదరాబాద్. సాయంత్రం గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. హోమ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మ్యాచ్ పై అభిమానుల్లో చాలా ఆశలున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నటువంటి ఎస్ఆర్ఎస్ జట్టు ఎలాగైనా జరగబోయే మ్యాచ్లో గెలిచి విజయాల బాట పట్టాలనుకుంటుంది. దానికోసం ఇప్పటికే తీవ్రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ని మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆటగాళ్ళందరూ కూడా దాదాపు గంటన్నర నుంచి కూడా వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వాళ్ళందరూ కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ని చాలా స్పష్టంగా చూస్తున్నాం. దాంతోపాటు ట్రావెల్స్ హెడ్ కానీ క్లాస్ అని కానీ వాళ్ళందరూ కూడా నెట్లో చాలా తీవ్రంగానే భారీ షాట్స్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఇంతకుముందు ఇటు ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ డౌన్ వస్తాడు కాబట్టి అతను కూడా లాంగ్ షాట్స్ ఎక్కువ ఆడడము, అలాగే కట్ షాట్స్ ఎక్కువ ఆడడము, ఇవన్నీ కూడా పకడ్బందీగా కూడా అతను ప్రాక్టీస్ చేసినటువంటి చూసాము. దాంతోపాటు ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈసారి ఎస్ఆర్హెచ్ పెట్టింది. దాంతోపాటు క్యాచ్లు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్యాచ్ల పైన కూడా ఇంత దాదాపు 2 గంటల పాటు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడే ఇటు గుజరాత్ టైటన్స్ జట్టు కూడా ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నది. వాళ్ళు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అటువైపు ఎండ్లో శుభ్మన్ గిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను కూడా ఎక్కువ లాంగ్ షాట్స్కి ఆడడానికి అతను ప్రయత్నిస్తున్నారు. అలాగే హైదరాబాద్ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ కూడా ఇందాక ఇక్కడికి గ్రౌండ్లోకి చేరుకున్నారు. అతను కూడా బౌలింగ్ ప్రాక్టీసు అవన్నీ కూడా అతను చేస్తున్నటువంటి విజువల్స్ మనం చేస్తున్నాం. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనే రేపు మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే హైదరాబాద్ జట్టుకి బ్యాటింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. అలాంటిది ఈ మధ్యకాలంలో 3 మ్యాచ్ల్లో కూడా చాలా వరకు కూడా సతమతం అవుతుంది. మొదటి మ్యాచ్లోనే కేవలం 286 పైచులకు పరుగులు కొట్టింది. సో తర్వాత కేవలం 200 పరుగుల లోపలనే చాప చుట్టేస్తుంది. పైగా కీలకమైనటువంటి ఆటగాళ్ళందరూ కూడా ఫామ్ లేమితో కూడా బాధపడుతున్నారు. అనవసరమైన షాట్స్ ఆడి ఎక్కువగా వారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో భారీ స్కోర్ని వాళ్ళు చేయలేకపోతున్నారు. సో దాన్ని ఎట్లయినా కూడా అధిగమించాలనేసి కూడా ఇటు టీం కూడా భావిస్తుంది. దాంతోపాటు ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫీల్డింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఇటు మహమ్మద్ షమి కానీ ఇటు కమ్మిన్స్ కానీ ఇటు హర్షల్ పటేల్ కానీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కానీ ఆశించిన స్థాయిలో వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే జట్టు స్కోర్ అనేది తక్కువ చేయడము, వాళ్ళు కూడా ధారాళంగా పరుగులు ఇచ్చడంతో వరుస ఓటమిలు అనేది చవిచూస్తున్నటువంటి నేపథ్యం అయితే కాబట్టి సో వాటినంతా కూడా మర్చిపోయి నూతన ఉత్సాహంతో హోమ్ గ్రౌండ్లో ఈసారి ఎట్టి పరిస్థితులను కూడా గెలవాలనే ఉద్దేశంతో కూడా ఇటు ఎస్ఆర్హెచ్ ఉంది. మరోవైపు జీటీ మంచి భారీ విజయాలతో, ఎందుకంటే ఇటు మన జరిగినటువంటి ఆర్సీబీ టీంతో కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించి మంచి ఫుల్ జోష్లో ఉంది. సో మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ ఉంది, మంచి ఫీల్డింగ్ కూడా ఉంది. సో ఈ సీజన్లో సరికొత్త ఉత్సాహంతో కూడా అది బరిలోకి దిగింది కాబట్టి ఎట్లయినా ఈసారి జీటీని ఓడగొట్టాలని ఎస్ఆర్హెచ్ ఉన్నప్పటికీ సొంత గ్రౌండ్లోనే ఎస్ఆర్హెచ్ని ఓడగొట్టాలనేసి కూడా జీటీ కూడా భావిస్తుంది. దాని దగ్గరగానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళ యొక్క మొత్తం విశ్లేషణ చేశారు కాబట్టి ఎవరు ఏ బాల్కి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా వాళ్ళు ఫీల్డింగ్ సెట్టింగ్ చేయాలనేది కూడా ఒక అవగాహన అనేది జీటీకి ఉందనేసి కూడా ఇప్పుడే వారు కోచింగ్ టీం కూడా వారు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రేపటి మ్యాచ్కి మాత్రం పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమయ్యామని కూడా చెప్తున్నారు. మరోవైపు వరుస ఓటమిలకి ఖచ్చితంగా ఈసారి విజయాల బాట పట్టాలనే ఉద్దేశంతో ఇవాళ సన్ రైజర్ హైదరాబాద్ సంబంధించినటువంటి కీలకమైన ఆటగాళ్ళు ఓపెనర్గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ కానీ ఇటు నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా పెద్దమ్మ గుడిలోకి వెళ్ళారు. పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. అక్కడ కూడా మొక్కుకున్నారు. దాదాపు గంట సేపు అక్కడ క్రికెటర్లు అక్కడ అమ్మవారికి అక్కడ వేరుకున్నారు. ఎందుకంటే విజయాల బాట పట్టాలనేసి కూడా వాళ్ళు వేరుకున్నారు. ఎందుకంటే తమకున్నటువంటి ఇబ్బందులు తొలగించాలని కూడా అమ్మవారిని వారు వేడుకున్నారు. ఎట్టైనా టీం కోసం తాము మంచి పర్ఫార్మెన్స్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ మొత్తం ఇద్దరు నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ ఇద్దరు వెళ్ళి మొత్తం అంతా కూడా అమ్మవారి టెంపుల్ అంతా కూడా కలిసి తిరిగారు. బ్యాటింగ్ తీసుకొని మొత్తం తనకు అచ్చవచ్చినటువంటి పిచ్ పైన చెలరేగిపోతుందా లేదు చూడాలి. లేకపోతే ఈ మొత్తం వరుస పరాజయాల యొక్క పరంపర మళ్ళీ కొనసాగిస్తుందా లేదు చూడాలి. లేకపోతే జీటీ పైన పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుందా లేదా కూడా మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది.